అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నాగరాజు. ఏం చేస్తుంటావు? నేను టాప్ మేస్త్రి, పని చేపిస్తాను. ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? ఈ ప్రజలు ఎలా ఉంటుందంటే అన్న, వీళ్ళకి సరిగ్గా అంటే ఇబ్బంది పడేవాడు మాత్రం భయంకరంగా ఇబ్బంది పడుతుండ్రు. ఇబ్బంది పడిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళే ఇబ్బంది పడింది. ఈ కూలోళ్ళు ప్రతి ఒక్కడు నేనేమో చెప్పుకుంటున్నా, ఇంకోటేమో చెప్పుకోలేక బాధపడుతుండు. అంతేకాదు ఒకటికేమో అడుక్కుండి ఏదో ఒకటి తిందా ముందు కడుపుకుంటున్నాను అని వాడు అడుక్కుని అట్టో ఇట్టో కాలం గడిపేస్తాడు. మనలాంటి వాళ్ళు వచ్చి మొన్నటిదాకా మనం ఇట్ట బతికి ఈ రోజు పోయి ఒకటి కాడు చేయి చెప్తే ఎంత హీనంగా ఉంటుందని ఉన్న దాంట్లోనే రోజు ఒకరోజు పప్పు, ఒకరోజు బెండకాయ తిన, ఒకరోజు పచ్చడి, ఇంకొక రోజు ఏదన్నా అలాగే చేసుకుంటే ఏదో కాలక్రమాన్ని కాలం గడిపేయటమే. అట్లా అందు పరిస్థితి. అమరావతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు ఏ విధంగా అనిపించింది? ఒక్క రాజధాని గది లేదు, 3 రాజధానులు కడితే ఏం చేయాలి? 3 రాజధానులలో ఒక రాజధాని కట్టమను. అక్కడోళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడోళ్ళు అక్కడికి పోరు, అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చినా ఇక్కడోళ్ళు హైదరాబాద్కి పోరు. మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు దిగిన తర్వాత ఎంతమంది హైదరాబాద్ వలస వెళ్ళారో చెప్పలేము. అసలు బొచ్చడి మంది వలస వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారా? తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చారా? మనం ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? మన ఊరికి మన దేశంలో మనం బ్రతకలేమా? అంటే వెళ్ళటం తప్పు కాదు, ఇక్కడ లేకపోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ పరిశ్రమ ఉత్పత్తి ఉంటే, ఇక్కడ పరిస్థితి ఉంటే బాగుంటే ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. నేనైతే ఫ్యాన్ అని గుండెలు చింపుకున్నాను. ఎంత దారుణం! నేను ఎంతమందికి చెప్పా, ఈసారి ఒక ఛాన్స్ అంటుండే కదా, ఒక ఛాన్స్ అంటుండే, ఏదో ఒకటి చేద్దాం కానివ్వండి, చూద్దాం, అది చెప్తుండే ఇది చెప్తుండే కదా అంటే చెప్పిన దాంట్లో అప్పుడు అమ్మఒడి ఇచ్చిండు, బాగానే ఉంది. ఒక్కసారి అమ్మఒడి ఇచ్చి 13,000 రోజుకి ఎంత పడుతుందో నాకు తెలియదు, అంత క్యాలిక్యులేషన్ మనకు అవసరం కూడా లేదు. రోజువారి నేను కొనే పాల ప్యాకెట్ మీద రోజు 12 రూపాయలు కష్టపడుతున్నా. 360 రోజులకు నా 12 రూపాయలు యాడ్ చేస్తే వాళ్ళే చెప్పమని నేను ఎంత ఖర్చు పెడుతున్నా. ఆ 13,000 ఒక సంవత్సరానికి ఇచ్చింది. 365 రోజులకు నేను 12 రూపాయలు పెడుతున్నా ఒక్క ఐటెం మీద. నేను చెప్తున్నా, అన్ని ఓవరాల్ చెప్పట్లా. నేను నిత్య అవసరం మీద, నా పిల్లలు పాలు తాగాలి, బడికి వెళ్ళాలి, ఇట్లా నిత్య అవసరాలు పెంచుకుంటూ పోతే ఏమో జగన్ పెంచడు, తక్కినవన్నీ జగన్ పెంచుతారా? ఈ డబ్బులేమో జగన్ ఎత్తుంటే రేట్లు జగన్ సంబంధం ఉంటుందా? సంబంధం లేకపోతే మరి బెంచ్ సర్కిల్లో ఇంతకుముందు మేము లాస్ట్ టైము మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంత చిన్న లిస్ట్ తీసి కందిపప్పు, ఉల్లిపాయ ఇవన్నీ చూడండి, మీకు ఇద్దేస్తాను అద్దెస్తాను అంటే మరి అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు పెంచినట్ట మాట? ఎవరైనా ఒకటే న్యాయం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు మీద వన్ సైడ్ మాట్లాడటం కాదు, లేకపోతే జగన్ గారి మీద ఇంకొక ఇది మాట్లాడటం కాదు. బెంచ్ సర్కిల్లో ఆ రోజు ఇంత స్లిప్ తీసి కందిపప్పు అక్కడ మనకు 30 కొత్తుంటే ఈ నాయుడు 75 రూపాయలు చేస్తున్నాడు అన్నాడు. మరి ఏం చేసింది? 160 రూపాయల 160 రూపాయల చెప్పేది? 160 రూపాయలు కందిపప్పు. అదే బెంచ్ సర్కిల్ అంత పేపర్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఉల్లిపాయ 20 రూపాయలు, ఇది అది కందిపప్పు ఎంత, ఇది ఉలవచారు ఎంత, ఇవన్నీ రేట్లు చూపించినవాడు ఇప్పుడేమైంది ఆ రేట్లు? నువ్వు చేసి పెట్టాలి కానీ ఒకళ్ళ మీద ఇది చేస్తే అట్ట జనాలను ఎంతసేపు మబ్బు పెడతావు? ఒక్కసారిగా మోసం చేసేది 100 సార్లు మోసపోడుగా. ఈసారి కూడా ఆయన కానీ వచ్చింది అనుకో, ఈ 5 ఏళ్ళు ఇంకా మటాషే. నేనైతే వాస్తవం చెప్తున్నాయా, ఇది 100% షూరు. నాకేంత విరోధం వచ్చిందని నాలుంటే ఎంతమంది. అసలు మొన్న చంద్రబాబు జగన్ కూడా ఎంత సీట్లు 150. ఓవరాల్గా ఓటర్ లిస్ట్ తీసుకోండి, మెజార్టీ చాలా తక్కువ. అది కూడా ఎందుకు వచ్చినాయి? ఈ పథకాలకి జనాలను చెప్పాడు. జనాలు నాలాంటి వాళ్ళు చాలామంది అన్నారు, ఏమన్నా అరే ఈ పథకం బాగుంటుంది, ఈ టైం ఒక్కడు కాకపోతే ఒక్కడు ఇలా రేట్లు పెరుగుతాయని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత రేట్లు ఇంత దారుణంగా పెరుగుతాయి. రావటం ఇసుకేం పాపం చేసింది మనం అనుకుందాం. అసలు ఇసుక ఊరకి ఇచ్చిన ఇసుక 12,000 పెట్టడం కారణం ఏంది? ఊరకనే కదా వచ్చింది. అసలు దానికి అర్థమేముంది? ఊరకు వచ్చే ఇసుకని పెడితే అసలు దానికి ఆయనకి ఇసుకు సంబంధం ఏంది? ఇప్పుడు అందరికీ జరిగే విషయం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అదే రేట్లు పెట్టి అమ్మొచ్చుగా. మనకు పెరిగింది ఏముంది? 800 నుంచి 200 నాలుగేళ్ళకి, 3,000 నుంచి 12,000, 9,000 ఒకదానికి. అసలు ఏమన్నా ఈ రకంగా ఆలోచించుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో బస్ ఛార్జీలు కానీ ఆదాయం తక్కువ ఖర్చు అధికం, ఆదాయం తక్కువ ఖర్చు అధికం. 1,000 రూపాయలు ఒక మేస్త్రికి ఇస్తే ఖర్చులతో పోల్చుకుంటే వాడి దగ్గర పాపం ఏం మిగలదు.
నిజంగా చెప్తున్నా కదా, 200 రూపాయలు ఉదయము టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి మామూలుగా చేతి వాడకం కిందనే తీసుకుంటాడు. 200 అయిపోద్ది, 800 ఇస్తా. 800 ఇస్తే పొదుగులు పని చేసింది కదా, ఒక 200 250 పెట్టి తాగుతాడు. తాగినాక వాడికి ఇంకేముంటావో బట్ట గిట్ట ఓవరాల్గా, అంటే రోజు బట్టలు కొంటాడని కాదు, ఓవరాల్గా ఏదైనా అతని కైని ఉన్నాడు కానీ అది కానీ ఇది కానీ ఏదన్నా అలవాటు ఉంటుంది, ఇంకొక 100 రూపాయలు పోద్ది. ఇంటద్దా ఎవడున్నా కానీ 3000 4000 తక్కువ లేదు. అంటే దానికి ఒక 100 రూపాయలు తీసేయాలి. పొద్దున్నే టీయో లేకపోతే ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏదైనా చూసుకుని 200 వెళ్ళిపోతాయి. ఆడవాళ్ళు ఇంట్లో పని ఉంటే పోతారు, లేకపోతే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది పంపించడానికి, ఒక్కొక్కరు ఇష్టం ఉండదు. అందరి పనికి ఆడవాళ్ళు పంపించాలని రూల్ ఏం లేదు మాట. ఒకళ్ళు చేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఒకళ్ళు చేయలేని వాళ్ళు ఉంటారు. బట్ వాడికి 1000 రూపాయలు ఇచ్చినా రూపాయి కూడా వాడి జేబులో మిగిలే ప్రసక్తి లేదు అస్సలు. చెప్పేదండి, చంద్రబాబు నాయుడు బై మిస్టేక్ రాకపోతే, జనాలు ఇంకా దీన్ని అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ మొత్తం వలస వెళ్ళిపోతాయి. లేకపోతే మాత్రం ఇంకా ఒకళ్ళు కాడ ఒకళ్ళు జోబులలో పిక్కొని ఆడి జోబులో తీడి ఈడి జోబులో లాక్కొని వాడు చేస్తే నాకెందుకు. ఇంతకుముందు ఏమంటారు, అవతలోడి బాధలు అవతలోడు చూస్తే ఆనందపడి అదొక వాడికి ఆనందం అంట. అట్లా ఖచ్చితంగా జరిగింది, దానికి అవడం చేయలేడు. ఏముంది, వాడు ఆకలి తీరాలి ముందు, వాడు జోబులో లాక్కొని ఇడిపోయి తింటాడు. వాడు సావని బతకని వాడి సంబంధం లేదు.